నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్తైనా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డ్యూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ పేరుతో 10 టీవీ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ లేఅవుట్ల రూపకల్పనపై హెచ్ఎండిఏ ఫోకస్. భూములు ఇచ్చిన రైతులకు లబ్ధి చేకూరే అవకాశం. హైదరాబాద్లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం. ఇన్వెస్ట్మెంట్కు నార్త్ హైదరాబాద్ గుడ్ ఆప్షన్ అంటున్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు. ₹1,00,00,000 రేంజ్లో, ఎక్కువగా రిజిస్ట్రేషన్లు. నిర్మాణదారులకు వరంగా మారిన టీడీఆర్. అనుమతుల కంటే ఒక ఫ్లోర్ అధికంగా నిర్మించుకునేందుకు అవకాశం. కొత్త లేఅవుట్ల డెవలప్మెంట్స్ పై హెచ్ఎండిఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా భారీ ఆదాయం రాబట్టిన హెచ్ఎండిఏ తాజాగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు డెవలప్మెంట్ కోసం 50-50గా ఉన్న షేరింగ్ ని భూములిచ్చిన వారికి 60% పెంచింది హెచ్ఎండిఏ. సరికొత్త లేఅవుట్లు డెవలప్ చేయడం ద్వారా ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. లేఅవుట్ల రూపకల్పనపై హెచ్ఎండిఏ ఫోకస్. భూములు ఇచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం. చక్కని లేఅవుట్లను ప్రజలకు అందించేలా హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఓఆర్ఆర్ సమీపంలో భూముల అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ ప్లాన్. నగరంలో పలుచోట్ల కొత్త లేఅవుట్లను డెవలప్ చేసి కొంత ఆదాయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రచిస్తోంది. రైతుల నుంచి భూములను సేకరించి డెవలప్ చేయాలని హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తోంది. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా ఇతర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని హెచ్ఎండిఏ భావిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను ప్రభుత్వ నిర్ణయాల మేరకు కేటాయింపులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ల్యాండ్ డెవలప్మెంట్ లో తమ వాటా పెంచాలని చాలా కాలం నుంచి రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు గత సర్కారు ఓకే చెప్పడంతో రైతుల వాటా 60% పెరిగింది. దీంతో ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. భూములు ఇచ్చే వారికి పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ శాతం ప్రయోజనం చేకూరుతుంది. భూములు ఇచ్చే వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్ఎండిఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చాలంటే నాలా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండిఏకు భూములు అప్పజెప్తే వాటికి నాలా ఛార్జీలతో పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జీలను హెచ్ఎండిఏ భరిస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్ఎండిఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది. ఇక టీఎస్ఐఐసికి చెందిన భూములను ఇటీవల హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలంలో విక్రయించింది. దీంతో భారీ ఆదాయం వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భూములకు ఎకరానికి ₹100 కోట్ల ధర కూడా పలికింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేట్, బుద్వేల్, మోకీలా, షాబాద్ తదితర ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో ఫ్లాట్లను విక్రయించి వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది హెచ్ఎండిఏ. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లోని భూములను వివిధ అవసరాల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టింది. ఇక ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, న్యూ వర్క్ సెంటర్లను డెవలప్ చేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. దీనికోసం భూ యజమానులు, రైతులు, పట్టాదారులు ఒంటరిగా లేదా సమూహంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 50 ఎకరాలు, ఔటర్ రింగ్ రోడ్డు బయట 100 ఎకరాలు కనీసంగా ఉండాలని అధికారులు నిర్ణయించారు.
ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ల వద్ద ఎక్కువ లేఅవుట్లు ఉండేలా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఎక్కువ లేఅవుట్లు వేయాలనే లక్ష్యంతో ఉంది హెచ్ఎండిఏ. ప్రస్తుతం ఓఆర్ఆర్ సమీపంలోని భూములకు భారీ డిమాండ్ ఉంది. వీటిని డెవలప్ చేస్తే వేలంలో భారీ ధర పలుకుతుందని హెచ్ఎండిఏ యోచిస్తోంది. అంతేకాకుండా ఒకే చోట ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తూ ఉండడంతో కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అదే ప్రాంతంలో 150, 200 గజాల స్థలం కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. దాంతో అందరికీ అందుబాటులో ఉండేలా లేఅవుట్ల రూపకల్పనపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇక సిటీ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, భోగారం, లేమూరు, దండు మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 900 ఎకరాలకు పైగా భూమిని డెవలప్మెంట్ కోసం అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక 1 ఎకరం 4840 గజాల భూమిని డెవలప్ చేస్తే అందులో 40% రోడ్లు మరియు గ్రీనరీకి పోతుంది. మిగిలిన 2904 గజాల్లో 60% వాటా అంటే 1742 గజాలు భూ యజమానికి, 40% వాటాలో 1162 గజాల భూమి హెచ్ఎండిఏకు చెందుతుంది. ఇలా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11,000 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు 10,000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో, అలాగే ప్రధానమైన జంక్షన్ల వద్ద ఉండేలా ప్లాన్ చేస్తోంది హెచ్ఎండిఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. గత 2 దశాబ్దాలుగా వెస్ట్ జోన్లో ఆకాశమే హద్దుగా పెరిగిన రియాలిటీ రంగం ప్రస్తుతం సిటీకి అన్ని వైపులా విస్తరిస్తోంది. నార్త్ హైదరాబాద్లో ప్రభుత్వం భారీ రోడ్డు ప్రాజెక్టులు చేపడుతూ ఉండటంతో రియాలిటీ సంస్థలు అటువైపు ఫోకస్ చేస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ మార్గంలో రాజీవ్ రహదారి వైపు రోడ్డు కమ్ ఎలివేటెడ్ కారిడార్కు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీంతో రియాలిటీ రంగంలో పెట్టుబడులు నార్త్ హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోందని రియాలిటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం రోడ్ కమ్ ఎలివేటెడ్ ప్రాజెక్టుతో నార్త్ హైదరాబాద్ లో బూమ్. ప్రస్తుతం నార్త్ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ధరలు, ఇన్వెస్ట్మెంట్ కు నార్త్ హైదరాబాద్ గుడ్ ఆప్షన్ అంటున్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అద్దె ఇంట్లో ఉండలేక, ఆ అవస్థలు పడలేక కాస్త అప్పు చేసినా ప్రాపర్టీని కొనేందుకు కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడం లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది, ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ము నుంచి రిటర్న్స్ వస్తాయని ప్రజలు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తుకు మంచి భరోసా ఉంటుందా లేదా అనే కోణంలోనూ ప్రజలు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో ఔటర్ రింగ్ రోడ్డు వరకు రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. ఔటర్ కు సమీపంలో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ సముదాయాలు డెవలప్ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న భూముల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు రోడ్ కమ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును ఇటీవల చేపట్టింది తెలంగాణ సర్కార్. దీంతో హైదరాబాద్ లో చక్కని మౌలిక వసతులు ఉన్న ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గుడ్ ఆప్షన్ నార్త్ హైదరాబాద్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అందుకు ప్రధాన కారణం అక్కడ మౌలిక సదుపాయాలు పెరగడమే అని వారు చెబుతున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్లకు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో ఉన్న ఒకే ఒక ప్లేస్ ఏంటంటే షామీర్పేట. ఎందుకంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి 10 మినిట్స్లో షామీర్పేటలోకి పోతారు. షామీర్పేట అనేది మంచి ఐకానిక్ ఆహ్లాదకరమైన వాతావరణ, కుటుంబం నివాసం ఉండడానికి ఏమేం కావాలి, స్కూల్స్, రవాణా సౌకర్యము, టెంపుల్స్, వాటర్ ఫెసిలిటీస్, గ్రీనరీ అన్నీ ఉన్న ప్లేస్ ఒక్కటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా ఉంది అంటే అది షామీర్పేటనే. ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా చేపట్టిన రోడ్ కమ్ ఎలివేటెడ్ ప్రాజెక్టు పూర్తయితే నార్త్ హైదరాబాద్ కు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జీనోమ్ వ్యాలీలో
ఫేజ్ 2కు ప్రణాళికలు చేస్తుండటంతో కంపెనీల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇక ప్రభుత్వం ఆలోచిస్తున్న ఫార్మా విలేజీలు, పారిశ్రామిక క్లస్టర్లు పెంచితే ఈ మార్గంలో శామీర్పేట్ వరకు రియాల్టీ బూమ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతంలో విస్తారంగా గ్రీనరీ అందుబాటులో ఉండటం కూడా రియల్ ఎస్టేట్ కు ఊతమిచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపే అవకాశముంది. భూముల ధరతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాస్త ధర ఎక్కువైనా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తూ ఉండటంతో ప్రస్తుతం ₹1,00,00,000 రేంజ్లో ఉన్న ఇళ్లకు డిమాండ్ ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేందుకు జనం ఇష్టపడుతూ ఉండటంతో లగ్జరీ ఇల్లు కావాలంటే మరింత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందేనని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు, భూముల ధరతో పాటు నిర్మాణ వ్యయం పెరగడమే కారణం. డబ్బు ఎంతైనా పర్వాలేదు, తగ్గేదేలే అంటున్న హైదరాబాదీలు. ₹1,00,00,000 రేంజ్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్స్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం నుంచి సిటీలో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల వరకు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వివిధ రేంజ్లో అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కోసం ఎంతైనా వెచ్చించేందుకు జనం ముందుకొస్తుండటంతో హైదరాబాద్లో భారీ ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి. ఆఫీస్ వర్క్ నుంచి రిలీఫ్ అయ్యేందుకు ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని జనం కోరుకుంటున్నారు. దీంతో కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి. భూముల ధరలతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో ప్రాపర్టీల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అయినా ప్రాపర్టీలకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ₹1,00,00,000 రేంజ్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయని చెబుతున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ₹1,00,00,000 కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్స్ 2023లో 8% ఉండగా ఈ ఏడాది ఇది 14% పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ కావాలంటే ₹1,00,00,000 కంటే అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సరాసరిగా చదరపు అడుగు ధర ₹5,000 వరకు ఉంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఈ విలువ 10,000 అంతకు మించి కూడా ఉంది. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ఇళ్ల నిర్మాణం చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. లేఅవుట్లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లు, ఫుట్పాత్, గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌస్, జిమ్, పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి ఎమ్యూనిటీస్ కు కొనుగోలుదారులు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇక సిటీలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ ప్రాంతాల్లో ఆకాశ హార్మ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ట్రాక్ రికార్డ్, స్థిరమైన వృద్ధితో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. దశాబ్దం క్రితం ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచ స్థాయి నిర్మాణాలతో అతి తక్కువ సమయంలోనే కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటూ దిగ్గజ సంస్థగా ఎదుగుతోంది. డబ్బు విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు ఇచ్చిన హామీల కంటే అదనపు ఎమ్యూనిటీస్ అందిస్తూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్టులని చేపడుతోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. కస్టమర్లకు ప్రామిస్ చేసిన సమయంలోగా ప్రాజెక్టులని హ్యాండ్ ఓవర్ చేస్తూ కొత్త ప్రాజెక్టులపై వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫోకస్ పెట్టింది. చక్కని ట్రాక్ రికార్డ్, స్థిరమైన వృద్ధితో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో వీకే ఇన్ఫ్రా నిర్మాణాలు. ఇచ్చిన హామీ కంటే అదనంగా ఎమ్యూనిటీస్ అందిస్తున్న సంస్థ. హామీ ఇచ్చిన సమయంలోగా ప్రాజెక్టుల హ్యాండోవర్. ప్రైమ్ ఏరియాల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్.
ప్రశాంతమైన పరిసరాలు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అత్యద్భుతమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులను వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చేపడుతోంది. హైదరాబాద్లో అల్ట్రా లగ్జరీ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రైమ్ లొకేషన్ అయిన మోకిలాలో వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొత్త ప్రాజెక్టులను అతి సుందరంగా ముస్తాబు చేస్తోంది. 2 ఎకరాల విస్తీర్ణంలో వీకే ది కమ్యూనిటీ పేరుతో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 3 బ్లాకుల్లో 175 ప్రీమియం ప్రాపర్టీలను సిద్ధం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 2 సెల్లార్లు, 7 అంతస్తుల్లో 2 and 3 BHKలను 1100 నుంచి 2034 SFTలో నిర్మిస్తున్నారు. 10,000 SFTలో నిర్మిస్తున్న క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా చెప్పొచ్చు. రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టును అతి త్వరలోనే కస్టమర్లకు హ్యాండోవర్ చేసే లక్ష్యంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్ స్టేడియం, జిమ్, మల్టీపర్పస్ రూమ్ తదితర సదుపాయాలను అందిస్తోంది ఈ సంస్థ. చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, అతి సమీపంలో ఐటీ పార్క్, పేరొందిన విద్యాలయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీ కొనేందుకు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చక్కని గ్రీనరీతో ఉన్న ఈ ప్రాజెక్ట్ చూడగానే కస్టమర్లను మైమరిపిస్తోంది. మోకిలాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వీకే ఆరా పేరుతో విల్లా ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓపెన్ స్పేస్, గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగి ఉంది. ఒక్కో యూనిట్ను 310 నుంచి 354 గజాల విస్తీర్ణంలో మొత్తం 99 అల్ట్రా లగ్జరీ విల్లాలను సిద్ధం చేస్తున్నారు. 11.2 ఎకరాల్లో అత్యంత సుందరంగా ముస్తాబవుతున్న ఈ విల్లాలను కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు. G+2 ఫ్లోర్స్ లో నిర్మిస్తున్న ఒక్కో విల్లా విస్తీర్ణం 4400 SFTలో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు 18,000 SFTలో నిర్మిస్తున్న క్లబ్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు వీకే ఇన్ఫ్రా సంస్థ అధిక ప్రాధాన్యతనిచ్చింది. 100% వాస్తుతో ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలు రెడీ అవుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. సంస్థ టాప్ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్టు కోసం స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ఇక ఈ ప్రాజెక్టులోని ప్రతి విల్లాలో హోమ్ థియేటర్ సౌకర్యం, పని మనుషుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక గది, అటాచ్డ్ వాష్రూమ్, ప్రతి విల్లాకి ప్రత్యేక లిఫ్ట్ సదుపాయంతో పాటు ఎన్నో అమ్యూనిటీస్ ను సంస్థ అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో క్లోజ్డ్ కార్ పార్కింగ్, 24/7 వాటర్ సప్లై, ఫైర్ స్ప్రింక్లర్స్, ఫుల్ పవర్ బ్యాకప్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మీటర్ రూమ్, ఓపెన్ పార్కింగ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు పక్కన ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ను సంస్థ ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టులోకి ఎంట్రీ అవగానే పచ్చని చెట్లు స్వాగతం పలికేలా వీకే ఆరా, వీకే ది కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రోడ్ డివైడర్ తో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచి పచ్చదనాన్ని, ప్రకృతిని ఆస్వాదించేలా నిర్మిస్తున్నారు. అలాగే ప్రతి విల్లా చుట్టూ ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించింది. రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గెస్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని వీకే ఆరా ప్రాజెక్టులో ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్ హౌస్, మల్టీపర్పస్ హాల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్, లైబ్రరీ, జిమ్, గెస్ట్ రూమ్స్ వంటి ప్రత్యేక సౌకర్యాలను వీకే ఆరాలో కల్పించారు. ఇక వీకే ఇన్ఫ్రా ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టుల నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 40 నిమిషాల్లో, MMTS రైల్వే స్టేషన్ ORR కు కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఐటీ హబ్ కు 30 నిమిషాల్లో, విప్రో సర్కిల్ కు 25 నిమిషాలు, కోకాపేట్ సెజ్ కు 20 నిమిషాల్లో, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు 5 నిమిషాల్లో చేరుకునే డిస్టెన్స్ తో ఈ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఫ్లాట్స్, విల్లాల కొనుగోలుకు ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. బెస్ట్ క్వాలిటీతో ఉన్న విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీస్ ను సొంతం చేసుకోవడంతో పాటు పెట్టుబడి రూపంలోనూ వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్స్ రైట్స్ టీడీఆర్ల జారీపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు భూసేకరణ కష్టాలు రాకుండా ఉండేలా టీడీఆర్ కల్పిస్తున్నాయి. అలాంటి టీడీఆర్ ద్వారా అనుమతుల కంటే ఒక అంతస్తు ఎక్కువగా భవనాన్ని నిర్మించుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వానికి నిధుల భారం తగ్గడంతో పాటు నిర్మాణదారులకు ప్లింత్ ఏరియా పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. టీడీఆర్తో ఎన్నో ఉపయోగాలు. భూసేకరణ భారాన్ని తగ్గించేలా టీడీఆర్ను తెరపైకి తెచ్చిన సర్కార్. నిర్మాణదారులకు వరంగా మారిన టీడీఆర్. అనుమతుల కంటే ఒక ఫ్లోర్ అధికంగా నిర్మించుకునేందుకు ఛాన్స్. టీడీఆర్తో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత మేలు. హైదరాబాద్ నగరంతో పాటు పలు పట్టణాల్లో అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ నిధులు భూసేకరణకు అవసరమవుతాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా చెరువు, నాలా, రోడ్డు, ఇతర డెవలప్మెంట్ పనులు చేపడుతున్నప్పుడు సేకరించే భూములకు డబ్బులకు బదులుగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ను జారీ చేస్తున్నాయి స్థానిక సంస్థలు. మార్కెట్ ధరకు అనుగుణంగా 2 నుంచి 4 రెట్ల వరకు ఈ టీడీఆర్లు ఉంటున్నాయి. గ్రామ కంఠం భూములకు 200%, రిజిస్ట్రేషన్ భూమికి 400% టీడీఆర్ రూపంలో భూమికి పరిహారంగా ఇస్తారు. సర్టిఫికెట్ రూపంలో ఉండే ఈ విలువను అమ్ముకునేందుకు అవకాశం ఉంది. టీడీఆర్ అంటే నిర్మాణదారులు ఒక అంతస్తు ఎక్కువగా నిర్మించుకునేందుకు వీలు ఉంటుంది. ఇది రియల్టర్లకు ఎంతో మేలు చేసే అంశమని రియాలిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గవర్నమెంట్కు నెట్ క్యాష్ ఇవ్వాలంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది కాబట్టి టీడీఆర్ 4 రెట్లు కల్పిస్తుంది కాబట్టి అటు తీసుకునే కస్టమర్ కానీ ఇప్పుడు రోడ్లు వైండింగు, నాలాలు ఇవన్నీ వైండింగ్ చేయడం వల్ల ఎంతోమంది తన స్థలాలను కోల్పోయే వాళ్లకు నగదు ఇచ్చే బదులు టీడీఆర్ బాండ్లను గవర్నమెంట్ బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అట్లే ఇంకోటి ఏంటంటే జీహెచ్ఎంసీ మన సిటీ లోపల టీడీఆర్ బ్యాంకును కూడా ఓపెన్ చేసింది. టీడీఆర్ బ్యాంక్ వల్ల కస్టమర్లకు కానీ మాలాంటి బిల్డర్లకు కానీ ఇంకో బిల్డర్లకు కానీ అనుసంధానం చేస్తూ అందరికీ ఎక్కడ టీడీఆర్ బాండ్లు ఉన్నాయి, ఎన్ని కోట్లే ఉన్నాయి, ఎంత ఎస్ఎఫ్టీ ఉంది, ఇది డైరెక్ట్ జిహెచ్ఎంసీ మనకు కస్టమర్కు మనకు ముఖాముఖి మీటింగ్ అరేంజ్ చేస్తుంది. ఇక నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు పలు ఎస్ఆర్డిపి ప్రాజెక్టులను జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. ఇవి కాకుండా మరికొన్ని చోట్ల రోడ్ల విస్తరణ, నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టులను చేపడుతోంది. కొన్ని చోట్ల చెరువుల అభివృద్ధి పనులను చేపడుతోంది. అయితే వీటన్నింటికీ భూసేకరణ చేయడం అధికారులకు సవాల్గా మారింది. దీంతో టీడీఆర్ను విరివిగా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. టీడీఆర్ బ్యాంక్ పై పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉండేలా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.